క్లినికల్ సైకాలజిస్టులు అంటారు వీళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వచ్చు అనమాట. సో అలాగా ఇతను తీసుకున్నట్టు ఎక్కడా కనబడలేదు. ఈ అమ్మాయే చెప్తుంది కానీ ఈ అమ్మాయి సైకాలజిస్ట్ కాదు. సో ఒక్కొక్కసారి సైకాలజిస్టులు కాని వాళ్ళు ఎంటర్ అయితే ఇంకా దాన్ని పెంట చేస్తారు. సో అందుకని ప్రొఫెషనల్స్ దగ్గర అయితే ఒక సిస్టమేటిక్గా కౌన్సిలింగ్ తీసుకునే పద్ధతి ఇంకా ఇండియాలో ఎవాల్వ్ కాలేదు. ఏమన్నుంటే ఇలాగ క్లోజ్ ఫ్రెండ్స్కి మాత్రమే చెప్తారు, లేకపోతే ఎవరికి చెప్పరు. దానివల్ల ఈ మెంటల్ డిజార్డర్స్ అనేవి ఇష్యూస్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి ఒక టన్నల్ విజన్ అంటారు. టన్నల్ విజన్ అంటే ఆ సమస్యే కనబడుతుంటుంది, చుట్టూ చూడరు. ఆ సమస్యను దాటి అటు ఇటు కనబడదు ఏమి, అదే కనబడుతుంది. అది భూతంలాగా ఉంటుంది, పరిష్కారం కనబడదు. ఆ టన్నల్లో చీకటే ఉంటుంది, వెలుతురు కనబడదు. సో అందువల్ల ఇలాంటి వాళ్ళు సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళాలి. ఈ అమ్మాయి అయినా కూడా తన్ని మంచి సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి ఉంటే కొంతవరకు, అందరూ సైకాలజిస్టుల దగ్గరికి పోయిన వాళ్ళందరూ ఆత్మహత్య చేసుకోకుండా ఉంటారని చెప్పలేం, కానీ చాలా సమస్యలకి అదొకటే పరిష్కారం. సో వెళ్ళి ఉంటే చాలా వరకు ఏంటంటే ఇప్పుడు కుటుంబ సమస్యల్లో కూడా ఆత్మహత్య చేసుకోవాల్సినంత అవసరమే ఉంది. నేను ఇందాకే వేరే వీడియోలో చెప్పాను, మగవాళ్ళే 73.5% ఇండియాలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో ఇది కూడా అలాంటి కేసు అని చెప్పుకోవచ్చు. అంటే ఇతను ఒక సైకాలజికల్ హెల్ప్ దొరికి రెగ్యులర్గా వెళ్ళుంటే ఈ స్థాయి వచ్చేది కాదు. కానీ అతనికి ఆల్రెడీ కేసు ఉంది, జైలుకి వెళ్ళి వచ్చాడు, బెయిల్ మీద ఉన్నాడు. రెండోది డొమెస్టిక్ ఇది ఉంది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీంతో పెద్దగా ఫ్రెండ్స్ లేరు. ఈ అమ్మాయి ఒకటే ఉంది. ఈ అమ్మాయి తన కెరీర్ చూసుకుంటూ ఇతనికి హెల్ప్ చేయాలి. ఈ నేపథ్యంలో అతనికి వేరే ఏమీ పరిష్కారం కనబడకుండా ఆత్మహత్య చేసుకున్నట్టుగా మనకు అర్థం. ఇది కర్ణాటకని నిన్నటి నుంచి కొదిపేస్తున్న వార్త ఇది. కర్ణాటకలో కన్నడ ప్రముఖ నటి కృషి తపండ అమ్మాయి పేరు. ఆమె బాగా పాపులర్ నటి, బిగ్ బాస్ కన్నడలో కూడా ఆమె ఉనింది. సో బాగా పాపులర్, అందరికీ తెలుసు కన్నడ వాళ్ళకి అందరికీ. వాళ్ళ ఇంట్లో ఒక బిజినెస్ మ్యాన్ శవం దొరకడం ఇప్పుడు సంచలనంగా మారింది. పైగా ఇది గతంలో ఇదే బిజినెస్, గతంలో అంటే ఎప్పుడో కాదు, ఫిబ్రవరిలోనే ఇంకొక వివాదంలో కూడా వీళ్ళిద్దరు పేర్లు వచ్చాయన్నమాట. ఒక అతన్ని బెదిరించి డబ్బులు అడగడం కేసులో కూడా. సో అసలు ఏం జరిగింది, ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు వివరాలు ఏంటి, పోలీసులు ఏం చెప్తున్నారు, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాల గురించి మాట్లాడదాం. సో ఈ అమ్మాయి పేరు కృషి తపండ, ఈ అబ్బాయి పేరేమో వైశాఖ్ ఉపాధ్యాయ. సో ఇతనికేమో రింగ్ రోడ్, అక్కడ వీరభద్ర సిగ్నల్ అంటారు, సిగ్నల్లో బెంగళూరు రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, ORR ఔటర్ రింగ్ రోడ్లో ఒక ఆటోమొబైల్ షోరూమ్ ఉంది. ఇతనికి వ్యాపారం చేస్తాడు. ఈ అమ్మాయికి ఫ్రెండ్ అని చెప్తున్నారు. ఈ అమ్మాయి యలహంకలో ఎలిగెంట్ టెర్రస్ అపార్ట్మెంట్స్ అనే ఒక అపార్ట్మెంట్స్ ఉంది, అపార్ట్మెంట్లో ఈమె ఉంటుంది. సో ఇతను వారం రోజులుగా అమ్మాయి అపార్ట్మెంట్లోనే ఉంటున్నాడు. సో తను ఈ అమ్మాయి నిన్న బుధవారం బయటికి వెళ్ళి 11:30కి నైట్ రిటర్న్ వచ్చేసరికి అతను బెడ్రూమ్లో ఉరేసుకొని ఏలాడుతున్నాడు. దాంతో ఈ అమ్మాయి ఇమ్మీడియట్గా పోలీసులకు ఇన్ఫామ్ చేసింది. పోలీసులు వచ్చారు, మొత్తం చూశారు, ఆ డెడ్ బాడీని తీసుకెళ్లారు. విక్టోరియా హాస్పిటల్లో పోస్ట్మార్టం చేశారు. ఇంకా పోస్ట్మార్టం రిపోర్ట్ అయితే రావాల్సి ఉంది. ఇది బుధవారం నైట్ జరిగిన సంఘటన. దాని తర్వాత ఆమెను విచారించారు. ఆమె ఏం చెప్తుందంటే, ఇతను నాకు ఇప్పటి నుంచో ఫ్రెండు, వారం రోజుల నుంచి నా ఫ్లాట్లో ఉంటున్నాడు, వాళ్ళ భార్యతో ఇతనికి గొడవలు ఉన్నాయి. భార్య మేఘన, 15 ఏళ్ళుగా వాళ్ళకి పెళ్ళయింది, ఒక టీనేజ్ సన్ కూడా ఉన్నాడు వాళ్ళ ఇంట్లో. సో ఆమెతో ఇబ్బందులు ఉన్నాయి, అందుకని ఇంటికి పోలేక మా ఇంట్లో ఉంటానని చెప్పాడు. నేను ఒక కీ ఇచ్చాను అతనికి. సో అతని పాటికి అతను ఉన్నాడు, నా పాటికి నేను ఉన్నాడు. బట్ అతను కొన్ని రోజుల నుంచి డిప్రెషన్లో ఉన్నాడు, నాకు మెసేజ్లు పెడుతున్నాడు, నేను జీవితంతో విసిగిపోయాను, ఈ జీవితాన్ని ముగించాలనుకుంటున్నానని కూడా మెసేజ్లు పెట్టాడు. నేను లేదు, నువ్వు అట్లేమో వద్దు, ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది, కొద్దిగా ఓపిక పట్టు, ఎటువంటి డ్రాస్టిక్ నిర్ణయాలు తీసుకోవద్దని కూడా నేను అతనికి కాల్ చేసి చెప్పాను, మెసేజ్లు పెట్టాను అని అవన్నీ కూడా అమ్మాయి చూపించింది. అట్లాగే ఈ అమ్మాయి వీళ్ళ భర్తను కూడా పోలీసులు విచారించారు. భర్త మేఘన ఏం చెప్తుందంటే, మా ఇద్దరి మధ్య గొడవలు 1 నెల నుంచి అసలు మేము మాట్లాడుకోవట్లేదు. ఎప్పుడైనా ఏదన్నా నాకు మెసేజ్ పెట్టాడంటే అది కొడుకు ఎలా ఉన్నాడు, లేకపోతే కొడుకు గురించి ఫీజులు కట్టారా, స్కూలు ఎలా ఉంది, ఇవి మాట్లాడడానికి మాత్రం మెసేజ్ పెడతాడు.
మా ఇద్దరి మధ్య ఏ రకమైన కమ్యూనికేషన్ లేదు, మా ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయనేది భార్య మేఘన పోలీసులకు చెప్పింది. సో ఇతని చరిత్ర తీస్తే ఫిబ్రవరిలో అక్కడ అరవింద్ అనే ఒక ఆయనకి, అరవింద్ రెడ్డి తెలుగువాడి తను, అరవింద్ రెడ్డి అనే అతనికి ఒక కొరియర్లో ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్లో ఏంటంటే, నువ్వు నాకు 6 లేదా 7 కోట్లు డబ్బులు ఇవ్వకపోతే నేను అంతు చూస్తాను అని ఒక కొరియర్లో ఒక ఇది వస్తుంది. దాన్ని పోలీసులకి ఇచ్చాడు. దాన్ని ట్రేస్ చేస్తే ఇతనే పంపించాడు అనేది పోలీసులకి సమాచారం వచ్చింది. ఆ టైంలో కూడా ఈ అమ్మాయి, ఈ ఖుషి తనకు అండగా నిలబడి అరవింద్ రెడ్డి ఇదంతా కూడా కావాలని ఇరికించడానికి ప్లాన్ చేశాడని కూడా ఆరోపించింది. అప్పుడు అరవింద్ రెడ్డికి ఈ అమ్మాయికి మధ్య కూడా పబ్లిక్ సోషల్ మీడియాలో గొడవలు జరిగాయి. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. అరవింద్ రెడ్డి ఏమో ఈ అమ్మాయి ఇతను కలిసి నన్ను బ్లాక్మెయిల్ చేశారని అతను అన్నాడు. సో ఇదంతా బిజినెస్ రైవలరీ ఉంది, దానివల్ల ఇవన్నీ వచ్చాయనేది ఈ అమ్మాయి చెప్పింది తప్ప అతని దగ్గర డబ్బులు వసూలు చేయాలని, ఎవరైనా అడిగితే ఎందుకు డబ్బులు ఇచ్చేస్తాడు సో అనేది ఉంది. మొత్తానికి ఇతనికి ఏంటంటే ఒక బిజినెస్ రైవలరీ ఉంది, బిజినెస్ సరిగా జరగట్లేదు, ఇంట్లో కూడా ఫ్యామిలీలో భార్యతో ఇష్యూస్ ఉన్నాయి. దాంతో ఇతనికి ఎక్కువ మంది ఫ్రెండ్స్ లేరు. ఈ ఖుషి అనే అమ్మాయి ఎప్పటి నుంచో కూడా ఇతనికి ఫ్రెండ్. దాంతో ఇతను ఏం చేయాలో తెలియక వీళ్ళ ఇంట్లో ఉన్నాడు. దాంతో ఈఎంఐ బిజీగా ఉంది, షూటింగ్లకి వెళ్ళిపోతుంది. ఇతనితో స్పెండ్ చేసి ఇతనితో మాట్లాడే టైం లేదు. సో దాంతో ఇతను లోన్లీగా ఫీల్ అవ్వడం, డిప్రెషన్గా ఉండడం, డబ్బులు లేకపోవడం, భార్యతో గొడవలు, కొడుకు చెప్పిన మాట వినకపోవడం, ఇవన్నిట్లో నుంచి అతను మనం ఈ పెయిన్ భరించలేము, ఈ టార్చర్ కంటే కూడా చనిపోతే బాగుంటుంది అనేది అనుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. మామూలుగా ఇలాంటి కేసులు మనం చూస్తున్నాం. బిజినెస్ పీపుల్ ఈ మధ్య చాలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వ్యాపారాల్లో నష్టాలు రావడం, కుటుంబాలు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి. ఈ మధ్య కాలంలో ఇండియన్ ఎకనామీలో కూడా క్రైసిస్ పెరగడం, ముఖ్యంగా జిఎస్టీ, ఈ డినామినేషన్, ఈ నోట్ల బ్యాను, వీటి తర్వాత డిమానిటైజేషన్, వీటి తర్వాత ఏమైందంటే రకరకాల వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేటు, ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇలాంటివన్నీ దెబ్బతినడంతో ముఖ్యంగా స్మాల్ అండ్ మీడియం స్కేల్ వ్యాపారాలు చాలా వరకు ఇబ్బందుల్లోకి వెళ్ళాయి. సో వాళ్ళు చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ మధ్య కూడా ఒక కేరళ బిజినెస్ మనం బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ జరుగుతున్న టైంలోనే అతను తన ఆఫీసులో ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్ధార్థ గౌడ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాగా చాలామంది ఈ మధ్య ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇతనికి కూడా ఇటు 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇటు వ్యాపారంలో సమస్యలు, డొమెస్టిక్. సో ఈ రెండింటి నుంచి అతను మామూలుగా అయితే ఇట్లాంటి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు, ప్రెజర్ ఉన్నప్పుడు సైకాలజిస్టులను కలవడం, లేదా సైకాటిస్టులను కలిసి సివియర్గా ఉన్నప్పుడు మందులు తీసుకోవడం. అంటే సైకాటిస్ట్ అంటే ఏమో మందులు ఇచ్చే అర్హత ఉన్న వాళ్ళని సైకాటిస్ట్ అంటారు. అంటే మెడికల్గా కూడా వాళ్ళు ఇవ్వచ్చు. సైకాలజిస్టులు ఓన్లీ కౌన్సిలింగ్ ఇవ్వచ్చు. జనరల్గా క్లినికల్ సైకాలజిస్టులు అంటారు వీళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వచ్చు అనమాట. సో అలాగా ఇతను తీసుకున్నట్టు ఎక్కడా కనబడలేదు. ఈ అమ్మాయే చెప్తుంది కానీ ఈ అమ్మాయి సైకాలజిస్ట్ కాదు. సో ఒక్కొక్కసారి సైకాలజిస్టులు కాని వాళ్ళు ఎంటర్ అయితే ఇంకా దాన్ని పెంట చేస్తారు. సో అందుకని ప్రొఫెషనల్స్ దగ్గర అయితే ఒక సిస్టమేటిక్గా కౌన్సిలింగ్ తీసుకునే పద్ధతి ఇంకా ఇండియాలో ఎవాల్వ్ కాలేదు. ఏమన్నా ఉంటే ఇలాగ క్లోజ్ ఫ్రెండ్స్కి మాత్రమే చెప్తారు, లేకపోతే ఎవరికి చెప్పరు. దానివల్ల ఈ మెంటల్ డిజార్డర్స్ అనేవి, ఇష్యూస్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి ఒక టన్నల్ విజన్ అంటారు. టన్నల్ విజన్ అంటే ఆ సమస్యే కనబడుతుంటుంది, చుట్టూ చూడరు. ఆ సమస్యను దాటి అటు ఇటు కనబడదు ఏమి, అదే కనబడుతుంది. అది భూతంలాగా ఉంటుంది, పరిష్కారం కనబడదు. ఆ టన్నల్లో చీకటే ఉంటుంది, వెలుతురు కనబడదు. సో అందువల్ల ఇలాంటి వాళ్ళు సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళాలి. ఈ అమ్మాయి అయినా కూడా తన్ని మంచి సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి ఉంటే కొంతవరకు, అందరూ సైకాలజిస్టుల దగ్గరికి పోయిన వాళ్ళందరూ ఆత్మహత్య చేసుకోకుండా ఉంటారని చెప్పలేం, కానీ చాలా సమస్యలకి అదొకటే పరిష్కారం. సో వెళ్ళి ఉంటే చాలా వరకు ఏంటంటే ఇప్పుడు కుటుంబ సమస్యల్లో కూడా ఆత్మహత్య చేసుకోవాల్సినంత అవసరమే ఉంది. నేను ఇందాకే వేరే వీడియోలో చెప్పాను, మగవాళ్ళే 73.5% ఇండియాలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో ఇది కూడా అలాంటి కేసు అని చెప్పుకోవచ్చు. అంటే ఇతను ఒక సైకలాజికల్ హెల్ప్ దొరికి రెగ్యులర్గా వెళ్ళుంటే ఈ స్థాయి వచ్చేది కాదు. కానీ అతనికి ఆల్రెడీ కేసు ఉంది, జైలుకి వెళ్ళి వచ్చాడు, బెయిల్ మీద ఉన్నాడు. రెండోది డొమెస్టిక్ ఇది ఉంది.
ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీంతో పెద్దగా ఫ్రెండ్స్ లేరు. ఈ అమ్మాయి ఒకటే ఉంది. ఈ అమ్మాయి తన కెరీర్ చూసుకుంటూ ఇతనికి హెల్ప్ చేయాలి. ఈ నేపథ్యంలో అతనికి వేరే ఏమీ పరిష్కారం కనబడకుండా ఆత్మహత్య చేసుకున్నట్టుగా మనకు అర్థం. ఇది కర్ణాటకని నిన్నటి నుంచి కుదిపేస్తున్న వార్త ఇది. కర్ణాటకలో కన్నడ ప్రముఖ నటి కృషి తప్పండ అమ్మాయి పేరు. ఆమె బాగా పాపులర్ నటి. బిగ్ బాస్ కన్నడలో కూడా ఆమె ఉనింది. సో బాగా పాపులర్, అందరికీ తెలుసు కన్నడ వాళ్ళకి అందరికీ. వాళ్ళ ఇంట్లో ఒక బిజినెస్ మ్యాన్ శవం దొరకడం ఇప్పుడు సంచలనంగా మారింది. పైగా ఇది గతంలో ఇదే బిజినెస్, గతంలో అంటే ఎప్పుడో కాదు, ఫిబ్రవరిలోనే ఇంకొక వివాదంలో కూడా వీళ్ళిద్దరు పేర్లు వచ్చాయన్నమాట. ఒక అతన్ని బెదిరించి డబ్బులు అడగడం కేసులో కూడా. సో అసలు ఏం జరిగింది వీళ్ళ ఇప్పుడు